దుష్టబుద్ధి. ఇతరులకు హాని తలపెడితే అది మనకే హాని అవుతుంది. అపాయం గురించి ఆలోచించగా ఎత్తువేసిన అది వారిని చిత్తు చేస్తుంది. ఇందుకు దుష్టబుద్ధి కథే నిదర్శనము. ఆ కథ తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో దుష్టబుద్ధి, సుబుద్ధి అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. దుష్టబుద్ధి అంటే చెడు ఆలోచన గలవాడని, సుబుద్ధి అంటే మంచి ఆలోచన గలవాడని అర్థము. వారి పేర్లకు తగినట్లే వారి నడవడి ఉండేది. ఒకసారి ఇద్దరు పొరుగున ఉన్న పట్టణానికి వర్తకానికి బయలుదేరారు. మార్గంలో వారికి బంగారు నాణేలు ఉన్న లంకె బిందులు దొరికాయి. వాటిని తీసుకుని ఇద్దరు వెనుదిరిగారు. ఆ ధనాన్ని సమానంగా పంచుకుందామని ఇద్దరు నిశ్చయించుకున్నారు. అయితే పగటిపూట వాటిని ఊర్లోనికి తీసుకెళ్లడము ఇష్టం లేక ఊరి చివర చెట్టు కింద పాతి ఇళ్లకు చేరారు. తర్వాత ఒకనాడు రాత్రి వచ్చి ఇద్దరూ ఆ ధనాన్ని తీసుకెళ్ళవచ్చునని సంకల్పించుకున్నారు. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే దుష్టబుద్ధికి ఆశ పెరిగింది. ఆ బంగారు నాణ్యాలను తానే తీసుకోవాలని అనుకున్నాడు. అందుకని ఆ రాత్రి చెట్టు దగ్గరకు రహస్యంగా వెళ్ళి బిందెలను తీసుకొని ఇంటిలో దాచుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఆ సంగతి తెలియక సుబుద్ధి ఒకనాటి రాత్రి వచ్చి, మిత్రమా, ఆ చెట్టు కింద పాతిపెట్టిన బిందెలను తెచ్చుకుందాంరా అన్నాడు. దుష్టబుద్ధి సరే అని మిత్రుని వెంట బయలుదేరాడు. ఇద్దరూ చెట్టు కిందకు చేరి తవ్వారు. ఎంత తవ్వినా, ఎక్కడ తవ్వినా వారికి బిందెలు కనిపించలేదు. అప్పుడు దుష్టబుద్ధి సుబుద్ధిని ఇలా నిందించాడు. మిత్రదోహి, ఇక్కడ నిధిని పాతి పెట్టినట్లు మనిద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు. నువ్వే రహస్యంగా వచ్చి బిందెలను తీసుకుని పోయి ఉంటావు. నీ దొంగతనము బయటపడరాదని ఇలా నాటకమాడుతున్నావు. మిత్రునికి సుబుద్ధి ఎంత చెప్పినా వినలేదు. పైగా రెచ్చిపోయి దుర్భాషలాడాడు, నిందించాడు. అప్పుడు సుబుద్ధి విసిగి, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, దైవమే సాక్షి, నేను ఏ పాపము ఎరుగను అని ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత దుష్టబుద్ధి రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజు ఇద్దరిదో చెప్పినది సావధానంగా విని, సుబుద్ధే ఆ ధనాన్ని తీశాడని సాక్ష్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు దుష్టబుద్ధి, నిధిని పాతిన చోట ఉన్న చెట్టే సాక్ష్యము చెబుతుంది, రేపు విచారించవచ్చు అన్నాడు. రాజుగారందుకు సమ్మతించారు. దుష్టబుద్ధి ఇంటికి వచ్చి ముసలి తండ్రిని పిలిచి రాజుగారి కొలువులో జరిగిన సంగతి వివరించి, తండ్రి, నువ్వు ఆ చెట్టు త్వరలో దాక్కొని రాజుగారు వచ్చి సాక్ష్యం అడిగినప్పుడు సుబుద్ధి ధనాన్ని అపహరించాడని చెప్పు అని బోధ చేసి పంపాడు. ఆ ముసలాయన అలాగే అన్నాడు. మరునాడు దుష్టబుద్ధి, రాజుగారు, కొందరు భటులు కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. రాజు చెట్టును చూసి, ధనము ఉన్న బిందెలను ఎవరో అపహరించారో చెప్పు అని ప్రశ్నించాడు. అంత క్రితమే చెట్టు త్వరలో దాగిన దుష్టబుద్ధి తండ్రి లోపల నుంచి బంగారు నాణేలున్న బిందెలను సుబుద్ధి అపహరించాడు అని సాక్ష్యం చెప్పాడు. తన ఎత్తు పారినందని దుష్టబుద్ధి సంతోషించసాగాడు. కానీ చెట్లు మాట్లాడడం ఏమిటి, నమ్మశక్యం కాకుండా ఉంది అని రాజుగారు అక్కడ ఎండుగడ్డిని త్వరలో వేయించి మంట పెట్టించాడు. ఆ వేడికి పొగకు ఊపిరడక లోపల నక్కి కూర్చున్న దుష్టబుద్ధి తండ్రి బిగ్గరగా కేకలు వేస్తూ త్వరలో నుండి బయటపడ్డాడు. అప్పుడు రాజుగారు ఆ ముసలివాణ్ణి పట్టుకుని సంగతి ఏమిటని ప్రశ్నించాడు. అతను దుష్టబుద్ధి ద్రోహ చింతన గురించి రాజుగారికి వివరించి, ఆ బంగారు నాణేలున్న బిందెను దుష్టబుద్ధే అపహరించి తమ ఇంటిలో దాచాడని చెప్పాడు. రాజు భటులను పంపి దుష్టబుద్ధి ఇంటి నుండి బంగారు నాణేలున్న బిందెలను తెప్పించి సుబుద్ధికి ఇప్పించాడు. మిత్రద్రోహం చేసి దొంగతనానికి, అబద్ధానికి పాల్పడిన దుష్టబుద్ధికి శిక్ష విధించాడు. పరులకు హాని చేయాలని గోయి తీస్తే ఆ గోతిలో మనమే పడతాము. దూరదృష్టి లేకుండా ఎత్తులు వేస్తే అవి మనల్నే చిత్తు చేస్తాయి అని ఈ కథ మనకు హెచ్చరిక చేస్తుంది. మూర్ఖులు. ఈ ప్రపంచంలో ముఖ్యంగా 3 రకాల మనుషులుంటారు. వారు స్వయంగా ఆలోచించగలరు, ఎవరైనా చెబితే వినేవారు, ఆలోచించని వారు, చెప్పితే విననివారు. వారిని మూర్ఖులంటారు. ఇసుక నుంచి నూనెను తీయగలమేమో కానీ
మూర్ఖులకు చెప్పి ఒప్పించలేం. పైగా అలా చెప్పడం వల్ల వారు ఎదురు తిరిగి మనకే ఆపద తలపెడతారు. అటువంటి మూర్ఖుల కథలు తెలుసుకుందాం. ఒక అడవిలోకి కొన్ని హంసలు, తాబేలు స్నేహంగా ఉంటున్నాయి. ఆ తాబేలు పేరు కంచుగ్రీవుడు. చెరువులోని చెరువుగట్టు మీద కూడా తిరుగుతుండేవి. హంసలు కూడా చెరువులో ఈదుకుంటూ తామర కాడలు తిని తీరిక వేళల్లో గట్టు మీద గంతులు వేస్తుండేవి. ఇలా చాలా కాలం గడిచింది. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడింది. చెరువు ఎండిపోసాగింది. అప్పుడు హంసలు ఆ చెరువుని వదిలిపోవాలనుకున్నాయి. తాబేలను కూడా తమతో తీసుకువెళ్ళాలనుకున్నాయి. నేల మీద పాకి వస్తే చాలా రోజులు పడుతుంది, పైగా ప్రమాదం కూడా. అందుకని ఒక ఉపాయం ఆలోచించాయి. తామిద్దరము ఒక కర్ర పుల్లను అటూ ఇటూ ముక్కున కరిచి పట్టుకుంటామని, మధ్యన తాబేలు ఆ కర్రను నోటితో పట్టుకోవాలని, అప్పుడు ఆకాశ మార్గాన ఎగిరి వెళ్ళిపోవచ్చునని అవి తాబేలుకు చెప్పాయి. తాబేలు అందుకు అంగీకరించింది. బయలుదేరే ముందు హంసలు తాబేలును ఇలా హెచ్చరించాయి: మిత్రమా, మార్గములో పల్లెలు పట్టణాలు వస్తాయి. ఆకాశంలో వెళుతున్న మనల్ని చూసి కింద జనులు కేకలు వేస్తారు, చప్పట్లు కొడతారు. నువ్వు మాత్రం నోరు తెరవద్దు. అలా తెరిస్తే కింద పడి చచ్చిపోతాయి. మిత్రుల హెచ్చరికను విన్న తాబేలు అలాగే అని చెప్పి కర్ర పుల్ల మధ్య భాగాన నోటితో పట్టుకుంది. హంసలు రెండు అటూ ఇటూ ఆ పుల్లను తన ముక్కులతో కరుచుకుని ఆకాశానికి ఎగిరాయి. అవి రివ్వున ఎగిరిపోతుంటే తాబేలుకి కింద చెట్లు, చేనులు, ఇల్లు, సెలయేళ్ళు తమాషాగా కనిపిస్తున్నాయి. అలా పైనుంచి ఒక పట్నం మీదుగా ఎగురుతున్నాయి. ఆ నగరంలోని పిల్లలు ఆకాశం వైపు చూసి, ఎంత విచిత్రం, తాబేలు ఆకాశంలో ఎగురుతుంది అని బిగ్గరగా కేకలు వేస్తూ గోల చేయసాగాయి. తాబేలుకు ఆత్రం పెరిగింది. ఆ పిల్లలు ఏమని అంటున్నారో తెలుసుకోవాలనుకుంది. ఆ తొందరలో హంసలు చెప్పిన సంగతి మర్చిపోయింది. వాళ్ళేమనుకున్నారు అని అడగాలని నోరు తెరవగానే నేల మీద పడిపోయి మరణించింది. ఇది మూర్ఖత్వం కాక మరేమిటి? ఇక్కడ తాబేలు తన మూర్ఖత్వం వల్ల మరణించింది. కానీ మూర్ఖులైన కోతులకు సలహా చెప్పి వాటి చేతిలో చచ్చిపోయిన పక్షి ఒకటి ఉంది. దాని పేరు సూచీముఖము. అది చిన్న పిట్ట, చాలా తెలివైంది. అడవి పళ్ళు ఫలాలు తిని హాయిగా జీవిస్తోంది. అది ఉంటున్న చోటే ఒక చెట్టుపై కొన్ని కోతులు ఉంటున్నాయి. అది చలికాలం. కోతులకి చలి కావాలనిపించింది. అయితే వాటికి నిప్పంటే ఏమిటో తెలియదు, కానీ మంట వల్ల వేడి వస్తుందని, దానితో చలి కాగవచ్చునని వాటికి తెలుసు. అందుకని అవి ఆ చుట్టుపక్కల తిరుగుతున్న మినుగురు పురుగుల్ని తెచ్చి ఒకచోట గుట్టగా పోసి చుట్టూ చేరి చలి కాగుతున్నట్టు కూర్చున్నాయి. వాటి అమాయకత్వానికి నవ్వుకొని సూచీముఖుడు అక్కడికి వచ్చి కిచ్చకిచ్చలాడి ఇలా అన్నాడు: మిత్రులారా, అవి మినుగురు పురుగులు, మంటలు కావు. వాటి వల్ల మీరు చలి కాచుకోలేరు. మీ చలి తీరదు. వెళ్ళి కట్టె పుల్లలు తెచ్చి వెలిగించండి. మంచి మంట వచ్చి మీ చలి పోతుంది. తాము అడగకుండా సలహా ఇస్తున్న సూచీముఖిని చూసి కోతులు కోపగించి దానికి ఏమీ తెలియదని నిందించి తమకే అన్నీ తెలుసునని దాని మెడ పట్టుకొని చంపేశాయి. కనుక మూర్ఖులకు మంచి చెప్పడం కూడా ప్రమాదమే అని ఈ కథ చెబుతుంది.